ఎన్నికల నగారకు సమయం దగ్గర పడుతున్నా ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ విషయంపై జనసేన వర్గాలే తలో మాట చెబుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై టీడీపీతో చర్చించి ప్రకటించే అవకాశాలున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో అంతర్గతంగా సర్వేలు చేయించుకుని కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయన్న అంచనాతో గాజువాక, భీమవరం స్థానాల్ని పవన్ కళ్యాణ్ ఎంపిక చేసుకున్నారు. అయితే 2 చోట్ల ఆయన ఓడిపోయారు. ఈసారి మాత్రం తాను ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనే అవకాశం లేకపోయినా ఖచ్చితంగా గెలిచే సీటు అయి ఉండాలని భావిస్తున్నారు. గాజువాక, భీమవరం, పిఠాపురం స్థానాలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే పవన్ సీటు విషయంలో చంద్రబాబు లెక్కలు వేరుగా ఉన్నాయన్న ప్రచారం సాగుతుంది. పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గం పరిధిలోని లోక్సభ స్థానంలో టీడీపీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతోందన్న ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నగరకు సమయం దగ్గర పడుతున్నా ఇంకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి బరిలోకి దిగుతారన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ విషయంపై జనసేన వర్గాలే తలో మాట చెబుతున్నాయి. మరోవైపు పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై టీడీపీతో చర్చించి ప్రకటించే అవకాశాలున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సందీప్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దాని మీద సర్వత్రా కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి. ప్రజలంతా కూడా ఈసారి పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగబోతున్నారని కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద ఇంతవరకు కూడా ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి. ఇటీవల కొద్ది రోజుల క్రితం గతంలో పోటీ చేసి ఓటమి పాలైనటువంటి భీమవరం నియోజకవర్గంలో ఆయన పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈసారి తాను ఇక్కడి నుంచే పోటీ చేస్తానన్నటువంటి సంకేతాలు అయితే ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. స్థానికంగా ఒక ఇంటిని కూడా ఆయన తీసుకోబోతా ఉన్నారన్నటువంటి ప్రచారం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఆయన భీమవరం నుంచి పోటీ చేస్తారా లేదంటే మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా అనేది కూడా, ఎందుకంటే గతంలో గాజువాక, భీమవరం అనే 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఆయన పోటీ చేయడం జరిగింది. 2 చోట్ల కూడా కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్నటువంటి ఆ 2 నియోజకవర్గాల్లో కూడా ఆయన ఓటమి పాలయ్యారు. గాజువాకలో 17,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోతే అటు భీమవరంలో 8,000 పైచీలకు మెజారిటీ ఉన్నటువంటి 8,000 ఓట్లతోటే ఆయన ఓటమి పాలవ్వాల్సి వచ్చింది. ఈ 2 చోట్ల కూడా ఓటమి పాలైన నేపథ్యంలో ప్రస్తుతం ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేయబోతారనేది కూడా, తిరిగి అదే స్థానాల నుంచి పోటీ చేస్తారా లేదంటే వేరే నియోజకవర్గాల నుంచి పోటీ చేయబోతున్నారనేది అక్కడ జనసేన పార్టీ శ్రేణుల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు చూసుకున్నట్లయితే తెలుగుదేశం పార్టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒక వ్యూహాత్మకంగా రాష్ట్రంలో ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ కొంత బలహీనంగా ఉంటదో ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయించాలన్నటువంటి ఆలోచనలో చంద్రబాబు ఉన్నారన్నటువంటి వాదనలు కూడా వినిపిస్తా ఉన్నాయి. అయితే దానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే తొలి జాబితా ప్రకటించారు. ఆ తొలి జాబితాలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కు సంబంధించినటువంటి ఎక్కడ ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారన్నది దాని మీద ఒక స్పష్టత అయితే లేనటువంటి పరిస్థితి అయితే ఉంది. 2వ జాబితాలో ఆయన ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతా ఉన్న దాని మీద స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. గత 2-3 రోజులుగా తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయబోతా ఉన్నారన్నటువంటి కొత్త వాదన తెర మీదకు వచ్చింది. ఆయన పిఠాపురం నుంచి పోటీ చేస్తే ఆయన మీద ముద్రగడ పద్మనాభం, కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం బరిలోకి దించే ఆలోచనలో అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు మనకు వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి. ముద్రగడ పద్మనాభం గత కొద్ది రోజులుగా ఆయన కూడా జనసేన పార్టీలో చేరబోతా ఉన్నారు. ఆయనకి ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కేటాయిస్తారన్నటువంటి వాదన అయితే వినిపించినప్పటికీ, అయితే దానికి సంబంధించి ముద్రగడ జనసేనలోకి వచ్చే పరిస్థితి అయితే కనిపించట్లేదు. ఆయన ఎందుకంటే ఇటీవల బహిరంగ లేఖలు రాయటం ఇవన్నీ చూసుకున్నట్లయితే ఒక రకంగా చెప్పాలంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లబోతున్నారన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గనక పిఠాపురం నుంచి పోటీ చేస్తే అటు ముద్రగడ పద్మనాభాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పిఠాపురం నుంచి బరిలోకి దించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. అటు మరోవైపు పవన్ కళ్యాణ్ ఈసారి గతంలో పోటీ చేసినటువంటి గాజువాక నుంచే తిరిగి బరిలోకి దిగబోతా ఉన్నారు. అటు విశాఖ ఉత్తరాంధ్రకు కేంద్ర బిందువు అయినటువంటి విశాఖ నుంచే విశాఖ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేయించాలన్నటువంటి ఆలోచనలో కూడా చంద్రబాబు కూడా అదే సూచిస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇది మొత్తానికి చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది ఒక క్లారిటీ అయితే రావాల్సి ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.